UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి అక్టోబర్ సంబంధించి? మాసానికి అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రెట్రోగ్రేడ్ అవుతున్నారు. రెట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. మిథున రాశి వాళ్ళకు కూడా ఏంటంటే జూపిటర్ రెట్రోగ్రేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళకి కూడా అదృష్టం పట్టిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 10th లార్డేమో 11th ఉన్నట్టు, అంటే చూస్తున్నట్టు అనమాట. సో ఈ గోచారం చాలా మంచి గోచారం. వీళ్ళకి తప్పక లాభాలు చేకూరుతాయి. అలాగే ఏంటంటే వీళ్ళకి తప్పక ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఏంటంటే శుభ ఫలితాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అంతాను. ఎందుకంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి 5వ ఇంటికి వెళ్తున్నారు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నారు ఇప్పుడు, అండ్ ఏమో 5వ ఇంటికి వెళ్తున్నారు. బాగుంటుంది, శుభ ఫలితాలనే చెప్పుకోవాలి. అలాగే తప్పక ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అండ్ ఏంటంటే మనకి 11th లార్డ్, ఈ 11th లార్డ్ ఎవరయ్యారు మనకేమో కుజుడయ్యారు. కుజుడేమో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఈ రాశిలోనే ఉన్నారు 11th లార్డ్. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈవెన్ 20th వరకు వీళ్ళకి లాభాలు అనేవి చేకూరుతాయి. కొన్ని గొడవలు అయినప్పటికీ, ఎస్పెషలీ ఏంటంటే మనకి కోర్ట్ కేసెస్ ఉన్నా కానీ, వేరే ఏమైనా ప్రాపర్టీ ఇష్యూస్లో ఉన్నా కానీ కొంతవరకు వాళ్ళు సక్సెస్ని చూస్తారు. అంటే ఏంటంటే ఒక ముందుకెళ్ళే సక్సెస్ కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఆప్టిమిస్టిక్గా ఉండాలి అని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఈ సంచారాలు బాగున్నాయి కనుక. అలాగే వీళ్ళు పట్టిందల్లా కూడా ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. మిథున రాశికి ఈ నెల అసలు డోకా లేదు, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. శని కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు కనుక శ్రమ పడాలి, శ్రమకి తగిన ఫలితం ఉంటుంది, తప్పగా ఉంటుంది. అలాగే కెరీర్ విషయంలో బయటికి వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి వస్తాయి. అలాగే ట్రావెలింగ్ వస్తాయి. అంటే వృత్తి రీత్యా బయటికి వెళ్ళి కొన్ని రోజులు అంటే ఆన్ ప్రమోషన్ అవ్వచ్చు, లేకపోతే వెళ్ళి నేర్చుకోవడం అవ్వచ్చు. ఒక విధంగా ఉంటారు కదా, ఒక్కొక్క ఏజ్లో ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి తప్పక ఫారిన్ ట్రావెల్ అనేది ఎక్కువ కనిపిస్తోంది, ఎస్పెషల్లీ వృత్తిరీత్యా. అలాగే వీళ్ళకి
నేను ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లాభాలు ఎక్కువ వస్తాయి కనుక వీళ్ళు తప్పక ఎక్కడికెళ్ళినా సక్సెస్ అనేది సాధిస్తారు అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో స్టూడెంట్స్‌కి మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఎక్కువ ఏంటంటే పై చదువుల మీద ధ్యాస పెడతారు. అలాగే వాళ్ళు చదివే దానికన్నా వేరే సబ్జెక్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో వీళ్ళకేంటంటే స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెర్కురీ మనకి ప్రస్తుతం కేతుతో పాటు ఉన్నారు. ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ అక్టోబర్ అనుకుందాము. సో ఇవి 2 బావున్నాయి కనుక అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఎవరైనా సరే ఇప్పుడు అకౌంట్స్‌లో ఉన్న సో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా! సీఏ ఎగ్జామ్స్ మిగతావన్నీ రాస్తూ ఉంటారు. వాళ్ళందరికీ తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు. ఎస్పెషల్లీ శ్రమ పడాలి. శ్రమకు తగిన ఫలితం అనేది తప్పక ఉంటుంది. కొంచెం ఎక్కడ ఇబ్బందొస్తుందంటే, వాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఫ్యామిలీ వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండడం. అంటే జాగ్రత్తగా ఇన్ ద సెన్స్ ఎక్కువ గొడవ పడకుండా సర్దుకుపోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదొక సూచన మాత్రమే. ఎవరి పరిస్థితి వాళ్ళది. సో, అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనే చెప్పుకోవాలి. కొన్ని అడ్జస్ట్‌మెంట్ ఇష్యూస్ ఉన్నా కానీ అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. ఈ నెల కొంచెం ఎంజాయ్ చేసే అంటే హ్యాపీగా ఉండే ఒక నెల మిథున రాశి వాళ్ళకి అని చెప్పుకోవచ్చనమాట. పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు బుధవారం గణపతికి ఎస్పెషల్లీ లక్ష్మీ గణపతికి చేయడం చాలా చాలా మంచిది. మనం ఇందాక నుంచి చెప్తూ వస్తున్నాం దుర్గాదేవికి చేయడం అని నిత్యం పూజ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే నేను చెప్పినట్టు మార్స్ ఎక్కువ మనం కుజుడి మీద మనం ఫోకస్ చేసి చెప్తున్నాం అనమాట. సో, చేసుకోవడం అనేది చాలా మంచిది. అయినా ఎందుకంటే ఆయన స్తంభన అయినా కూడా లేకపోతే పైకి కిందకి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ 8 మంత్స్ పైకి కిందకి వెళ్తున్నారనమాట. సో, అది డిఫికల్ట్ పీరియడ్. సో, ఈ నెల అయితే మిథున రాశి వాళ్ళకి చాలా బావుంది. ఈ పరిహారాలన్నీ చేసుకుంటే ఇంకా బావుంటుంది. కలర్స్ చెప్పండి మేడం. సో, కలర్స్ అంటే తప్పక వీళ్ళేమో ఆహ్, ఏంటంటే ఆరెంజ్ షేడే నేను చెప్తాను ఎక్కువ వీళ్ళకి కూడాను. ఆరెంజ్ అండ్ ఆల్సో గ్రీన్. గ్రీన్ అండ్ ఆల్సో గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు. ఎందుకంటే సన్ ఏమో మనకి ఇప్పుడేమో దీనికొస్తున్నారు 5థ్‌కొస్తున్నారనమాట. సో, ఇది కూడా బావుంటుంది వీళ్ళకి. చాలా బావుంటుందనే చెప్పుకోవాలి. చాలా బాగుందండి మిథున రాశి వారికి. మంచి ఫలితాలే ఉన్నాయి. మాసం అంతా చాలా బాగా కలిసొస్తుంది. కలర్స్ విషయం చెప్పారు. కొంచెం అవి వేసుకునే ప్రయత్నం చేయండి. పరిహారాలు కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. జాతకాల కోసం మీరు డాక్టర్ ఆర్‌బి సుధ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరి మిథున రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.